వెల్లుల్లి కారము అలాగే పొడి వేసేసుకొని తింటుంటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లి కారం ఫ్రైడ్ రైస్ సూపర్ టేస్టీగా ఉంటుంది. 4, 5 ఎల్లిపాయ ముక్కలు తీసుకొని ఇలా సగం పొట్టు తీసేసుకొని కొన్ని అలాగైనా వేసేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు తగినంత సాల్టు అలాగే కారము, ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి లేదా గరం మసాలా పొడి ఉంటే గరం మసాలా పొడి వేసేసుకొని ఇలా మెత్తగా నూరేసుకోవాలి రోట్లో. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టేసుకొని ఒక మనిషికి సరిపడా రైస్ కలుపుతున్నా కాబట్టి ఒకే స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఆప్షన్ మాత్రమే, నచ్చితే వేసుకోవచ్చు లేదా అలాగైనా వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొంచెం వేగిన తర్వాతకి నూరి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని చిటికెడు పసుపు కూడా వేసేసుకొని 2 నిమిషాలు వేగిన తర్వాతకి రైస్ వేసేసుకొని ఇలా మొత్తాన్ని అంతా కలిసేలా కలిపేసుకున్న తర్వాతకి చివరిగా కొత్తిమీర వేసేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిచ్చేసినామంటే ఎవరైనా తినొచ్చు. ఇంట్లో బాలింతలకైతే పాలు పడాలంటే ఇలా రైస్ కలిపి పెట్టొచ్చు. నోటికి చాలా బాగుంటుంది.